రండి దైవజనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి దైవజనమా. కూలిపోయిన మన బ్రతుకులా, కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి, కట్టగరండి, మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను, బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మూయబడెను. ఎంత నలిగినను దైవజనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను. సంఘమున మన జీవితములలో, సంఘమున మన జీవితములలో బలిపీఠములే కూలిపోయెను, కూలిపోయెను. మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. పాస్టర్ రఘుయేల్ గారు కంప్యూటర్ డిప్లొమా చేశారు. హైందవుడుగా ఉన్న రఘుయేల్ గారు అప్పటి వరకు విగ్రహారాధన చేశారు. కానీ తన తల్లిగారి ప్రభావంతో యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని నామములో రక్షణ పొందారు. అయితే ప్రవచనము ద్వారా, దర్శనము ద్వారా దేవుని సేవలోనికి వచ్చారు. 2000 సంవత్సరంలో సేవా దినములలో యుగాంతం అనే గ్రంథం చదివి అది రాసిన రంజిత్ ఓఫిర్ అయ్యగారిని కలుసుకున్నారు. ఆ తర్వాత రంజిత్ గారి పుస్తకాలకు, ఆయన సత్యవాకుకు ఆకర్షితుడై 2004 సంవత్సరంలో రంజిత్ ఓఫిర్ గారి ద్వారా హస్తనిక్షేపణం పొందారు. దైవ సేవకులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారి ద్వారా రచింపబడినటువంటి యాకోబు దేవుడు, యుగాంతము అనే గ్రంథాలు నా కళ్ళ ముందుకు దేవుడు సాక్షాత్కరింపజేశాడు. వాటిని నేను చదువుతున్నప్పుడు అంతవరకు నా మనసులో ఉన్నటువంటి అయోమయం, గందరగోళం, ఆ యొక్క అనిశ్చిత పరిస్థితి అంతా కూడా మబ్బు తొలగిపోయినట్లుగా దేవుడు వాటన్నిటిని తొలగించేశాడు. గొప్ప ఆనందం, దేవుని వాక్యం యొక్క అసలు అర్థం ఏంటి, అసలు సారాంశం ఏంటి అనేది గురువుగారు రంజిత్ ఓఫిర్ గారి ద్వారా నేను తెలుసుకున్న తర్వాత గొప్ప సంతోషాన్ని అనుభవించాను. మరలా పోగొట్టుకున్న ఆసక్తిని, సేవా దర్శనాన్ని దేవుని యొద్ద నుండి మరలా తిరిగి పొందుకోవడం జరిగింది. నేటి యువత పాశ్చాత్య అశ్లీల సంస్కృతిలో కొట్టుకుపోతోంది. సరైన దిశానిర్దేశం లేక వ్యసనాల పాలవుతోంది. ఇలాంటి యువతను దైవబోధ ద్వారా దేవుని మార్గంలో నడిపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పాస్టర్ రఘుయేల్ గారు. ఆటో నగర్లోను, అలాగే గోపాలపట్నం సంతోష్ నగర్లోను కూడా 2 స్థలాల్లో కూడా అద్భుత రీతిలో మరి అనేక మంది విభిన్న సిద్ధాంతాల్లో, విభిన్న బోధల్లో, రకరకాల వాక్య విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు కొనసాగుతున్నటువంటి అనేక మంది క్రైస్తవ సహోదరులకు సత్యాన్ని, నేను నేర్చుకున్న సత్యాన్ని నేర్పించి వారిని కూడా ఈ సత్య మార్గంలోనికి, పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన బోధలోనికి నడిపించడానికి దేవుడు కృప చూపెడ సహాయం చేశాడు. 2005లో ఆటోనగర్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్థానిక సంఘ కాపరి రవి సారథి గారి నుంచి సంఘాన్ని స్వీకరించిన రఘుయేల్ గారు సంఘ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇతర ప్రాంతాల్లోనూ సంఘాన్ని బలోపేతం చేస్తున్నారు. అలా పక్కనే ఉన్న గోపాలపట్నంలోనూ మరో సంఘాన్ని స్థాపించి యవ్వనస్తులకు దేవుని మార్గాన్ని బోధిస్తూ ఆ మార్గంలోనే నడిపిస్తున్నారు పాస్టర్ రఘుయేల్ గారు. అనుకోకుండా ప్రభు సువార్త నాకు అందబడింది. వేదాల్లో ప్రజాపతి అయిన దేవుడు మన పాపాల కోసం బలవుతాడని నేను విని, నా పాపాల కోసం యేసు మరణించాడని నేను గ్రహించి యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. 2003 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన బాప్తిసం పొందుకున్నాను. బాప్తిసం పొందిన తర్వాత ప్రభువు నా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించాడు.
ముఖ్యంగా నాకు హృదయంలో శాంతి సమాధానం దయచేశాడు. మా కుటుంబం అంతటిని రక్షించుకున్నాడు. అంతేకాకుండా అగాపే సంపూర్ణ సువార్త సంఘం ద్వారా నన్ను సత్యంలోకి నడిపించాడు. ముఖ్యంగా దేవుని మార్గం నుంచి విడిపోతున్న యువతలో ఎన్నో మార్పులు తెచ్చారు పాస్టర్ గారు. ఇప్పటికే సంఘాల్లో యువత పాత్ర తగ్గుతున్న తరుణంలో తన సంఘంలో అనేక మంది యవ్వనస్తులుండడం విశేషం. నాకు ఫస్ట్ బాబు పుట్టాడు. బాబుకి హార్ట్ ప్రాబ్లం అని డాక్టర్ గారికి చెప్పారు మాట. 3 లక్షలు ఉంటే కానీ బాబు బతకడు, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. మరి మాకు అప్పుడు ఏటి చేయాలో మాకు తొయ్యలేదు. మరి దైవజనుల ద్వారా మాకు సువార్త అందింది. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము. దేవుణ్ణి నమ్ముకున్న ప్రార్థన ద్వారా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. మా కుటుంబం అంతా రక్షణ పొందుకున్నాం. మేము ఎంతో సంతోషంతో సమాధానంతో ఉన్నాము. దేవుడు మా జీవితంలో చేసిన అద్భుతం. వారిని కేవలం నమ్మకస్తులుగా మాత్రమే ఉంచకుండా వారిలోని టాలెంట్ను, దేవుని ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఉపయోగిస్తున్నారు రఘుయేల్ గారు. అలా చాలామంది యవ్వనస్తులను కళాకారులుగాను తీర్చిదిద్దారు. ఈ సంఘంలోని యువతలో చాలామంది తబలా, కీబోర్డ్ ప్లేయర్లుగా ఉన్నారు. ఇక వీరిని ఉపయోగించి చుట్టుపక్కల 4 గ్రామాల్లో సండే స్కూల్స్ను నిర్వహిస్తూ ఎంతో మందిని సంఘ సభ్యులుగా, దేవుని ప్రేమకు పాత్రులుగా మారుస్తున్నారు పాస్టర్ రఘుయేల్ గారు. రఘుయేల్ పాస్టర్ గారి ద్వారా నేను ఎంతో ప్రోత్సాహం పొందుతూ నేను సండే స్కూల్ పరిచయంలో ముందుకు కొనసాగుతున్నాను. అనేక పిల్లల్ని దేవుని భక్తిలోని, తల్లిదండ్రుల భయభక్తిలో నడిపించాలని, ఇంకా ఈ పరిచయంలో ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. అలా తనదైన దైవ ప్రార్థనలతో దువ్వాడలో కూడా ఓ సంఘాన్ని స్థాపించి అక్కడి ప్రజలలో దేవుని పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నారు రఘుయేల్ గారు. సుప్రభాతం నా ఆత్మ బంధువులారా, సత్యాన్ని ప్రేమిస్తున్నటువంటి యథార్థవంతులారా, మీకందరికీ మరోసారి శుభోదయం. ఈ ఉదయకాల శుభములన్నీ కలగాలని, ఆశీర్వాదాలన్నీ కలగాలని, ఈ నూతన దినాన భగవంతుడు మిమ్మల్ని అనేక నూతన ఆశీర్వాదాలతో, విజయాలతో దర్శించాలని, నింపాలని మనసారా కాంక్షిస్తూ ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ దైవోపదేశానికి ఉపక్రమిస్తున్నాను. చిత్తగించండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథంలో పాత నిబంధన విభాగములో 65వ కీర్తన 2వ వచనము ఇలాగు పిలుస్తూ ఉంది, ఇలాగు ప్రవచిస్తూ ఉంది. ప్రార్థన ఆలకించువాడా అని దేవుణ్ణి ఇక్కడ ప్రవక్త పిలుస్తూ ఉన్నాడు. ప్రార్థన ఆలకించువాడా, సమస్త శరీరులు, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అంటున్నాడు భక్తుడు. ఇక్కడ ప్రార్థన అనేది ఒకటి ఉన్నది. ప్రార్థన ఆలకించే దేవుడు కనబడుతున్నాడు. ప్రార్థన చేస్తున్న భక్తుడున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. తర్వాత ఇంకొక ప్రపంచవ్యాప్త సంఘటన ఒకటి ప్రవచింపబడింది. సర్వ శరీరులు, సమస్త శరీరులు నీ దగ్గరికి వచ్చేస్తారు అని ఆ భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాలు మనం కూలంకషంగా ధ్యానము చేయాలి, అధ్యయనం చేయాలి, స్టడీ, పరిశోధన చేయాలి ప్రియులారా. మొట్టమొదట ప్రార్థన అనే అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన అంటే అర్థం ఏమిటి? అర్థించుట అంటే అడుగుట, కోరుట. ప్రార్థించుట అంటే మనకన్నా పెద్దవాణ్ణి, మనకన్నా ఉన్నత స్థితిలో ఉన్నవాణ్ణి, మనకన్నా గౌరవనీయమైన అంతస్తులో ఉన్నవాణ్ణి వినయపూర్వకంగా మన అక్కరల కొరకు ఆశ్రయించి సహాయము కోరడం, పరిష్కారం కోరడం ప్రార్థన. ఒక పెద్దవాడు చిన్నవాడిని అడగడం ప్రార్థన కాదు. అది ఆజ్ఞ అవుతుంది, ఆదేశం అవుతుంది, అంతే తప్ప ప్రార్థన అవ్వదు. పెద్దవాడు చిన్నవాడిని, తక్కువ స్థాయిలో ఉన్నవాడిని ప్రార్థించడు, ఆదేశిస్తాడు. కానీ చిన్నవాడు, తక్కువ స్థాయి వాడు ఉన్నత స్థాయి వాడిని అడగడం, ప్రార్థించడం ప్రార్థన. భక్తుడు భగవంతుణ్ణి ఆశీర్వాదాల కోసం,
సమస్యల పరిష్కారం కోసం అడగడము, భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా ఆయనను ఆశ్రయించి అడగడం ప్రార్థన. క్రైస్తవుడికి తెలిసిందల్లా ప్రార్థన. క్రైస్తవుడికి దేవుడిచ్చిన ఆయుధమల్లా ప్రార్థన. ఏ సమస్య అయినా రానివ్వండి, క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన ఒకటే క్రైస్తవ్యానికి తెలిసింది. క్రైస్తవ్యం ఒక్కటి కాక ఇతర మతములన్నిటిలోనూ మంత్రములున్నవి. మంత్రాలు ఉన్నాయి. మంత్రాలు చేసి తాత్కాలికంగా ఇహలోక జీవితంలో తమకు కావలసిన ప్రయోజనాలు సాధించుకునే సాంప్రదాయం అన్ని మతాల్లో ఉంది. క్రైస్తవులకు మంత్రాలు లేవు. మంత్రము చేసి స్త్రీని వశీకరించుకోవడం, మంత్రాలు ప్రయోగించి ప్రాణాలు తీయటం, మంత్రాలు ప్రయోగించి ఆరోగ్యాన్ని దెబ్బతీయటం, కాలు చెయ్యి పడిపోయేలాగా చేయడం, మంత్రాలు ప్రయోగించి ఎదుటివాడి వ్యాపారాన్ని నష్టపరచడం, మంత్రాలు ప్రయోగించి అవమానము పాలు చేయడం, సమాజంలో వెలివేతకు గురి చేయడం, మంత్రాలు ప్రయోగించి ఆఖరికి మరణానికి కూడా గురి చేయడం. ఇలాగ మన దేశంలో అన్ని దేశాల్లో కూడా ఇలాంటి సాంప్రదాయము, ఇలాంటి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. క్రైస్తవుడు మాత్రం మంత్రాలు చేయడు. మంత్రము అనేది క్రైస్తవ్యానికి తెలియని విషయం. ఇంతకు మంత్రం అంటే అర్థమేమిటి? దాన్ని అభిచార కర్మ అంటారు. అభిచార కర్మ అంటే ఏవో కొన్ని శక్తులు ఉన్నవి, ఆ శక్తులను మచ్చిక చేసుకొని, మాలిమి చేసుకొని, వశీకరించుకొని, దానికి సంబంధించిన పూజలు, పునస్కారాలు, కార్యక్రమాలు చేసి ఆ శక్తులను మచ్చిక చేసుకొని వాటికి కావలసిన పూజలు అందించి వాటి చేత పని చేయించుకోవడం. కొన్ని శక్తులు మాంత్రికుడి వశమైపోతాయి. వెళ్ళి వాడి ప్రాణం తీసి రమ్మని పంపిస్తాడు ఆ శక్తిని. ఆ శక్తి వెళ్ళి వాడి ప్రాణం తీస్తుంది. మంత్రాలు ఉన్నాయి అంటారా అని చాలామంది అడుగుతున్నారు. ఎవరైనా అడగవచ్చు ఆ ప్రశ్న. క్రైస్తవుడు మాత్రం అడగకూడదు. ఎందుకంటే మంత్ర విద్యలు, మాంత్రిక విద్యలు ఉన్నవని బైబిలే చెబుతోంది. మంత్రాలు ఉన్నాయి అని నమ్మని వాడు బైబిల్నే నమ్మలేదన్నమాట. మంత్ర విద్యలు ఉన్నాయి, దాని ద్వారా అద్భుతాలు, కొన్ని విచిత్రమైన విషయాలు జరుగుతాయి కూడా. కానీ క్రైస్తవ్యానికి మాత్రం మంత్ర విద్య లేదు. ప్రార్థనా విద్య, మహోన్నతుని విద్య. ఏ బాధ కలిగినా, ఏ సమస్య వచ్చినా క్రైస్తవుడు మోకరిస్తాడు, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తాడు. ఆ దేవదేవుడు దిగి వస్తాడు, సహాయం చేస్తాడు. ప్రార్థన అంటే ఏమిటి? పసిబిడ్డ కన్న తల్లితో మాట్లాడుకున్నట్లు భక్తుడు దేవునితో మాట్లాడడం. దానికి వేరే విద్య ఏమీ లేదు. ఫలానా శృతిలో అడగాలి, ఫలానా భాషతో, ఫలానా పదజాలముతో అడగాలి, ఈ పద్ధతులు అడగాలి అనేది ఏమీ లేదు. నోరు తెరచి, మనస్సు తెరచి, హృదయం విప్పి ఆయన ముందు పరచి అవసరాలు ఏకరువు పెట్టుకోవడమే. ఓ దేవా, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ అక్కర ఉంది, ఆ అక్కర ఉంది, ఈ బాధ ఉంది, ఈ వేదన ఉంది, ఫలానా వాళ్ళు నన్ను బాధిస్తున్నారు, విమర్శిస్తున్నారు, నా వ్యాపారం కలిసి రాలేదు, సహాయం చేయి తండ్రి అని మొరపెట్టుకోవడం, నివేదించుకోవడమే. ప్రార్థన చేస్తే ఎన్నెన్నో అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రార్థన అనే దాంట్లో ఉన్న సౌందర్యం ఏమిటంటే, ఈ మానవ జాతిలో పుట్టిన ఒకడు జన్మతో పాపిగా పుట్టి, పాప స్వభావము కలిగి కొంతకాలము జీవించి, తెలిసి కొన్ని, తెలియక కొన్ని, నిలదొక్కుకోలేక కొన్ని, తన్ను తాను అదుపు చేసుకోలేక కొన్ని తప్పులు, పాపాలు చేసి పాపంలో బ్రతికి ఆ తరువాత
దేవుడే నరావతారం ఎత్తి సిలువలో కార్చిన పరిశుద్ధమైన దైవ రక్తము చేత శుద్ధుడై తన పాపాలన్నీ పరిహరించుకున్న ఒక వ్యక్తి దేవునితో సమాధానపడ్డాడు. దేవునితో సమాధానపడ్డాడు గనుక ఇప్పుడు దేవునికి ఇతనికి మధ్యలో వివాదము లేదు, వ్యాజ్యము లేదు, ఆటంకము లేదు, అడ్డుగోడ లేదు గనుక ఇతడు మాట్లాడితే దేవుడు వింటాడు. అది అక్కడ ఉన్నటువంటి సౌందర్యం. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు ఒకడున్నాడు. ఆయన దగ్గరికి మానవుడు వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకని? పాపము అనే అడ్డుగోడ వచ్చింది దేవునికి మానవునికి మధ్య. పాపమనే అడ్డుగోడ వచ్చినప్పుడు సర్వశక్తుణ్ణి, మహాపరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైన సృష్టికర్తను సమీపించలేనప్పుడు ఏం చెయ్యాలి? చిన్న చిన్న శక్తులను ఆశ్రయించాలి. అదే మంత్ర విద్య. సృష్టికర్తతో సంబంధమున్న వాడికి మంత్ర విద్య అక్కరలేదు గనుకనే క్రైస్తవ్యంలో మంత్రాలు లేవు. మంత్రాలు అక్కర్లేదు. క్రైస్తవుల మీద కూడా బోల్డ్ మంత్రాలు చేస్తూ ఉంటారు. క్రైస్తవుడు ఏమీ చేయడు. తిరుగు మంత్రం లేదు, విరుగుడు మంత్రం లేదు, మంత్రానికి మళ్ళీ ప్రతిక్రియ. క్రైస్తవుడి దగ్గర ఏమీ ఉండదు, ప్రార్థన తప్ప. ఎన్ని మంత్రాలైనా ప్రయోగించనివ్వండి, కాసేపు చికాకు పెడతాయి. అవి ఆరోగ్యం చెడిపోతుంటుంది, పరిస్థితులు దిగజారుతూ ఉంటాయి. ఈ లోపల తెలిసిపోతుంది క్రైస్తవుడికి ఎవరో నా మీద మంత్ర ప్రయోగం చేశారని. మోకరిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయగానే పరలోక దేవాలయ గర్భగుడిలో నుండి నజరేయుడైన యేసునాథుని పరిశుద్ధ రక్తము దిగి వచ్చి ఆ క్రైస్తవుడు చుట్టూ కంచెలాగా ఏర్పడుతుంది. ప్రపంచములోని మంత్రశక్తులన్నీ కలిసి మూటగట్టిన యేసునాథుని శక్తివంతమైన రక్తమున్నది చూశారు. ఆ రక్తములోని ఒక్క చుక్కకు కూడా సమానం కాదు. మనుషులు చేసే కుట్రలు, మనుషులు ప్రచారం చేసే మోపే అపనిందలు, మనుషులు చేసే ప్రయత్నాలు, వారి ద్వేషము, వారు ప్రయోగించే మంత్రాలు, మనుషులు పెట్టే విషాలు అన్నీ కలిసిన యేసయ్య రక్తములోని ఒక్క చుక్కకు కూడా సమానం కాదు. యేసు ప్రభు వారి ఒక రక్తపు చుక్క దిగి వచ్చిందనుకోండి, ప్రపంచములోని సకలమైన నెగటివ్ ఫోర్సెస్, విశ్వములోని వ్యతిరేక శక్తులన్నీ కూడా క్షణములో 1000 వంతులో భస్మమైపోతాయి. ప్రియులారా, యేసు రక్తము అంత శక్తివంతమైనది. మీరెవరైనా సరే ఈనాడు యేసు రక్తాన్ని ఆశ్రయించవచ్చు. యేసు రక్తము 2 పనులు చేస్తుంది మీకోసం. మొదట మిమ్మల్ని దేవునితో సమాధానపరుస్తుంది, మీ జన్మ కర్మ పాపాలు పరిహరిస్తుంది. ఆ తరువాత మిమ్మల్ని దేవునితో సమాధానపరుస్తుంది. ఇది మొదటి కార్యము. తరువాత ఆ రక్తమే మీ చుట్టూ కంచెలాగా, ప్రాకారములాగా ఏర్పడి